నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ సూపర్ గుడ్ న్యూస్ అండి. వీరికి ఇక నుండి నో టాక్స్. మరి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. ఇకపై నో ట్యాక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే అందించింది. ఇకపై వార్షిక ఆదాయం 12,75,000 వరకు ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం అయితే లేదని అయితే అనౌన్స్మెంట్ చేసింది. సో ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటన ప్రకారంగా కొత్త ట్యాక్స్ రిజిమ్ కింద మిడిల్ క్లాస్ అలాగే మీడియం రేంజ్ ఉద్యోగ పెన్షనర్లకు ఇది ఒక భారీ ఊరటనే చెప్పుకోవచ్చు. ఈ మేరకు కొత్త ట్యాక్స్ స్లాబ్‌లు ఈ విధంగా అయితే ఉన్నాయి. 0-4 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 4-8 లక్షల వరకు 5% ట్యాక్స్. 8-12 లక్షల వరకు 10% ట్యాక్స్. అలాగే 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15% ట్యాక్స్. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20% ట్యాక్స్. 20 లక్షల నుంచి 24 లక్షల మధ్యలో 25% ట్యాక్స్. 24 లక్షలు దాటిన వారికి 30% అయితే ట్యాక్స్ ఉండబోతోంది. ఇంతకు ఇంతకుముందు ట్యాక్స్ మినహాయింపు అనేది 7,75,000కే పరిమితంగా ఉండేది. ఇప్పుడు దీన్ని మరొక 5,00,000 పెంపుతో 12,75,000 వరకు పెంచారు. ఈ మార్పు కొత్త ట్యాక్స్ రిజిమ్ అంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ కొత్త పద్ధతిలో ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు వర్తిస్తుంది. ఇక ఉద్యోగులకు ఎలా లాభం అనేది ఒక ఉదాహరణతో అయితే చూద్దాము. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 12,00,000 ఉంటే అతను ఎంత ట్యాక్స్ చెల్లించాలి అనేది చూద్దాము. మొదటి 4,00,000 రూపాయల ఆదాయానికి ఎటువంటి ట్యాక్సు లేదు. తర్వాత 4,00,000 నుంచి 8,00,000 మధ్యలో ఉండే 4,00,000 రూపాయలకి 5%తో ఆహ్, 20,000 అవుతుంది. అలాగే తర్వాత 8-12,00,000 మధ్యలో 4,00,000కి 10%తో 40,000 అవుతుంది. మొత్తం ట్యాక్స్ 20,000 ప్లస్ 40,000 60,000 అవుతుంది. కానీ స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు ఉంది కాబట్టి టాక్సబుల్ ఆదాయం తగ్గి 11,25,000 అవుతుంది. దీనివల్ల ఉద్యోగి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరము ఉండదు. కాబట్టి 12,75,000 వరకు ట్యాక్స్ ఉండదు. రీబేట్‌లో మనకు లభిస్తుంది కాబట్టి. ఇక కొత్త మార్పులు ఉద్యోగులకు మేలు. పెరిగిన ట్యాక్స్ మినహాయింపు వల్ల ఉద్యోగుల జీతం పెరిగినట్లే పెన్షనర్లకు అదనపు ఆదాయం మిగులుతుంది. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు భారీ ఊరట. పాత రెజ్యూమ్ కంటే కొత్త రెజ్యూమ్‌లో మరింత ప్రయోజనకరంగా అయితే ఉండబోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇకపై ఉద్యోగులు మరియు పెన్షనర్లు ట్యాక్స్ చెల్లించాలా లేక నో ట్యాక్సా అంటే మీ వార్షిక ఆదాయం 12,75,000 లోపు ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఐటీఆర్ ఫైల్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ ఆదాయం ఉన్నవారు కొత్త స్లాబ్ ప్రకారంగా పన్ను చెల్లించవచ్చు. లేదంటే మీకు ఉపయోగకరంగా ఉంటే ఓల్డ్ స్లాబ్ అయినా ఎంచుకోవచ్చు. అది పూర్తిగా మీరు ఏ ఏ స్లాబ్‌లో మీకైతే న్యూ రిజియనో, ఓల్డ్ రిజియన్‌లో ఎక్కడ బెనిఫిట్ ఉంటే అక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. పెన్షనర్లు కూడా కొత్త రిజియంలో ఉంటే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. సో, ఈ మార్పనేది నిజంగానే ఉద్యోగులకు లాభదాయకమేనా? సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.